వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ హిలారీస్ హేమ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సండే ఏం ప్రిపేర్ చేసుకున్నారు? మేమైతే మామిడికాయతో పీతలు వండుకున్నాం. ఏంటి మామిడికాయ విత్ పీతల అని అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పీతలను అయితే చాలా క్లీన్గా వాష్ చేసేసుకున్నామండి. అలాగే వాటి యొక్క పార్ట్స్ అనేది కూడా చక్కగా సపరేట్ చేస్తాం. మనకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే ఆనియన్స్, చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే 2 టమాటోస్ కట్ చేసి ఉంచుకున్నాను. మ్యాంగో, మనకి కర్రీకి సరిపడా మ్యాంగో పీసెస్ అనేవి తీసుకోవాలి. నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ ప్రిపరేషన్కి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీని ఉంచుకోవాలి. బాండీని పెట్టిన తర్వాత బాండీకి కొంచెం హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఉంటే కొంచెం ఆయిల్ అనేది చిట్టుపట్లాడుతుంది కాబట్టి బాండీ అనేది వేడెక్కిన తర్వాత బాండీలో ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆనియన్స్ వేగేంత ఆయిల్, అంటే కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేస్తే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఆనియన్స్ అనేది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత మనం ఏదైతే చాప్ చేసి ఉంచామో ఆనియన్స్ పీసెస్ అనేది వేస్తున్నాను. అలాగే ఆనియన్స్ అనేది మనకి త్వరగా వేగాలంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది బయటికి త్వరగా రివీల్ అయ్యి ఆనియన్స్ వేగడానికి లైట్గా మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే మనకు ఆనియన్స్ అనేది త్వరగా వేగుతాయి. సో అలాగే పచ్చిమిర్చి అనేది కూడా నేను యాడ్ చేసేస్తున్నాను అండి. యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అనేది ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే మనం ఆనియన్స్ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఆనియన్స్ అనేది వేపుకోవాలి. అలాగే ఆనియన్స్ అనేది వేగిన తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది మనం చూద్దాం. ఆనియన్స్ అనేది అయితే కనుక లైట్గా వేగుతుందండి. సో చూడండి, లైట్గా దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు రివీల్ అయ్యి ఆనియన్స్ అనేది చక్కగా మగ్గుతున్నాయి. ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంటే కర్రీ అనేది గ్రేవీ అనేది బాగా వస్తుందండి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్స్ అలాగే మనకి ఇవన్నీ వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్స్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తానండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అని యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాను. అండ్ అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేస్తానండి. నేను ఏంటంటే ఆనియన్స్లోనే వేస్తాను, అప్పుడు ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ పసుపు కూడా వేసిన తర్వాత మనం ఏదైతే వాష్ చేసి ఉంచామో ఆ వాష్ చేసి ఉంచిన పీతలను కూడా నేను వాటిలో వేస్తున్నానండి, గట్టితో తీసి. ఎందుకంటే మొత్తం బౌల్తో పలాగా దాంట్లో వేయకూడదు, అడుగునేంటే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి. సో గట్టితో చక్కగా పైపైన తీసుకొని ఆ పీతలను కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి 2-3 సార్లు ఇలా కలుపుకోవాలి. సో ఎందుకంటే పసుపు వేసాం కదా, ఆ పసుపు అనేది పీతలకు కూడా చక్కగా పట్టి దాంట్లో ఉన్న వాటర్ అనేది కూడా బయటకు రివీల్ అయ్యి చక్కగా పీసెస్ అనేవి వేగుతాయండి. సో ఒక 2-3 మినిట్స్ పాటు ఆ పీతల్ని చక్కగా అలా వదిలేసేయాలండి మూత పెట్టుకొని. అలాగే కలుపుకొని ఒకసారి నేను 2-3 మినిట్స్ పాటు పక్కన ఉంచేస్తున్నాను. సో పీతలు అనేది ఏంటంటే చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. నేను యాక్చువల్గా ఏంటంటే సముద్ర పీతలు వచ్చినాయి అంటే చాలా అని చెప్పి తీసుకున్నాను. సో ప్రిపరేషన్ అనేది ఒకసారి చేసి మీకు పెడదామని చెప్పి వీడియో తీసానండి. సో మొత్తం అనేది చక్కగా వేగినాయి, చూడండి మగ్గినాయి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాము. సో ఇదిగోండి, చక్కగా ఆనియన్స్ ఏది కనబడట్లేదు, చూడండి పీతలు కూడా చక్కగా వేగినాయి. వేగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనం టమాటోస్ అనేది ఏదైతే పీసెస్కి కట్ చేసి ఉంచామో టమాటాస్ అనేది యాడ్ చేస్తున్నానండి. టమాటాస్ అనేది కూడా కొంచెం సేపు చక్కగా మగ్గాలండి. ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి. చక్కగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకుంటే మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా వేగుతాయి. అలాగే ధనియా పౌడర్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ ధనియా పౌడర్ అనేది వేసాను. అలాగే గరం మసాలా కూడా 1 స్పూన్ వరకు నేను యాడ్ చేస్తానండి. గరం మసాలా కూడా వేయాలండి, ఎందుకంటే ఏ కర్రీకైనా అది మెయిన్. కొంచెం ఏంటంటే కొంచెం నీచు స్మెల్ అనేది రాదు. గరం మసాలా కూడా యాడ్ చేస్తానండి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం చిల్లీ పౌడర్, అంటే కారం కూడా నేను ఏంటంటే ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను అండి. అంటే ఆ కారం ఉంటే ఘాటుని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. మా దగ్గర ఉండే కారం అయితే కొంచెం ఘాటుగా స్పైస్గా ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చక్కగా ఒక 2 మినిట్స్ పాటు, ఎందుకంటే అవన్నీ వేసాం కాబట్టి ఇంగ్రీడియంట్స్, ఒక 2 మినిట్స్ పాటు చక్కగా మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకున్నామంటే అవన్నీ చక్కగా వేగుతాయండి. సో వేగిన తర్వాత నెక్స్ట్ అనేది ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మనకి ఏంటంటే టమాటోస్ కూడా చక్కగా మగ్గాయి కాబట్టి మనం ఏవైతే పౌడర్స్ వేసామో ఆ పౌడర్స్ కూడా చక్కగా 2 మినిట్స్ పాటు అవ్వాలి. అలాగే ఇప్పుడు చక్కగా కలిసిందండి.
సో మనమైతే చిన్నగా స్లైసెస్ కట్ చేసి ఉంచుకున్నాము మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. నేనైతే మామిడికాయ ముక్కలతో చక్కగా పుల్ల పుల్లగా చక్కగా టేస్టీగా అలాగే స్పైస్గా కర్రీ చాలా బాగుంటుందండి. సో కలుపుకొని మూత పెట్టుకుని 2 మినిట్స్ పాటు వదిలేస్తానండి. చూడండి మనకైతే కనుక ఆ మామిడికాయ ముక్కలు అనేది కూడా మనకు అంతగా కనబడదు, చక్కగా అడుగు అనేది పడుతుందండి, చక్కగా అంత దగ్గరగా అయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఆ పీతలు అనేది ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తానండి చూడండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పీతలకు పట్టి చక్కగా గ్రేవీగా కాకుండా అలా అని చెప్పి కంప్లీట్లీ ఫ్రై కాకుండా రోస్ట్ లాగా చాలా బాగుంటుందండి. ఈ మెథడ్ అనేది ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ స్పెషల్ కట్. మామిడికాయతో మనం ఎలా అయినా సరే ట్రై చేయొచ్చు, మామిడికాయని దేంట్లో అయినా సరే వేసుకోవచ్చు. వాటర్ని వేసిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు అనేది వేస్తానండి. మూత పెట్టేసాను. మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు చక్కగా మరీ హై ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్ కాదు ఉంచుకోవాలి. అలాగే లైట్గా 2 లవంగాలు కొంచెం చెక్క అనేది చక్కగా మెత్తగా పౌడర్ చేసుకొని నేనైతే ఆ కర్రీ అనేది దగ్గరగా అయ్యే ముందు యాడ్ చేస్తానండి. ఎందుకంటే చెక్క లవంగా అనేది వేయడం వల్ల కూడా ఆ స్పైస్ అనేది కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పులుపు టమాటో వేసింది, ఆనియన్స్ ఇవన్నీ స్వీట్ అన్నీ కలిసి గరం మసాలాతో పాటు ఈ చెక్క లవంగా అనేది వేయడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది అద్దరిపోతుంది. మామూలుగా లేదు, మనకు కావాల్సిన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి. చక్కగా రోస్ట్ లాగా ఆ కంప్లీట్గా గ్రేవీగా కాకుండా కంప్లీట్గా ఫ్రై కాకుండా రోస్ట్లా ఉంటుంది. సో కర్రీ అయితే మామూలుగా ఉండదండి, ఒకసారి ట్రై చేయండి. మనకు కావాల్సిన ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. మామిడికాయ పీతలు కర్రీ చూస్తేనే ఒక రేంజ్లో ఉంది కదండి. అసలు ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కర్రీని మనం మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెడీ అయిందండి తింటాకి. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి. కర్రీ అయితే సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.